హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం వీడియోలో ఇమ్రాన్ ఖాన్ అసలు నిజంగా బతికే ఉన్నాడా? ఎందుకంటే ఒక దేశ మాజీ ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి లీడరు, పైగా ప్రముఖ క్రికెటరు, మాజీ క్రికెటర్ కూడా ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. జైల్లో ఉన్నాడంటున్నారు, కానీ కుటుంబం మాత్రం సాక్ష్యాలు చూపించమంటే చూపించలేకపోతుంది. అధికారికంగా ఆయన జీవించి ఉన్నాడు అని చెప్పడానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఇప్పుడు ఆయన ఒక ప్రూఫ్ కూడా లేదనమాట. అంటే అసలు ఆ ప్రభుత్వం చెప్తున్న దానికి ఒక ప్రూఫ్ కూడా కనిపించట్లేదు. ఇమ్రాన్ ఖాన్ నిజంగా బతికే ఉన్నాడా? ఇమ్రాన్ ఖాన్ మిస్టరీ వెనక ఉన్నటువంటి ఏంటంటే, అసలు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ నాయకుడు. అలాగే 2023 నుంచి కూడా ఈ కేసులలో, అక్రమ ఆస్తుల సంపాదన కేసులలో, అవినీతి కేసులలో ఆయన అడియాల జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో కనీసం కోర్టుకి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు 2023లో లాయర్లతో మీటింగ్స్ ఉండేవి, మనమన్నటి దాకా అక్టోబర్ వరకు కూడా. కానీ 2025 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ని పూర్తిగా కనిపించకుండా పోయారు. కొత్త ఫోటో లేదు, కొత్త వీడియో లేదు. ఆయన సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా పెట్టించేవాళ్ళు. అలాంటిది కోర్టు సమక్షం లేదు, కుటుంబంతో కాల్ చేయించట్లేదు, లాయర్లకి యాక్సెస్ లేదు. ఇన్ని లూప్ హోల్స్ అక్కడ కనిపిస్తున్నాయి మనకి. మరి ఆయన పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ప్రజలకే కాదు, అంతర్జాతీయ మీడియా కూడా ఒకే ఒక ప్రశ్న వేస్తుంది, వేర్ ఈజ్ ఇమ్రాన్ ఖాన్ అని. ఇమ్రాన్ ఖాన్ కుటుంబం కూడా ఫైర్ అవుతుంది. ప్రూఫ్ కావాలి. ఇమ్రాన్ ఖాన్ కొడుకు కాసిం ఖాన్ అయిన అతను అండ్ ఇమ్రాన్ సిస్టర్స్ కూడా ఆరోపణలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 3 వారాలుగా ఎంతో మీటింగ్ లేదు, మాకు కుటుంబ సభ్యులతో మీటింగ్ ఇవ్వట్లేదు, జైలు అధికారులు మమ్మల్ని బలవంతంగా బయటికి నెట్టేస్తున్నారు, ఇది సాధారణ నిర్బంధం కాదు, ఎన్ఫోర్స్డ్ ఐసోలేషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఒక రాత్రి వేళ ఇమ్రాన్ సోదరిమణులు జైలు దగ్గరికి వెళ్తే, అడియాల జైలు దగ్గరికి వెళ్తే, ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి జైలు దగ్గరికి వెళ్తే స్ట్రీట్ లైట్లు ఆపేసినటువంటి సైనికులు వాళ్ళని చీకట్లో రోడ్డు మీద బడా ఈడ్చుకుంటూ పోయారంటే, అంటే ఒక మాజీ ప్రధాని సిస్టర్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేశారట. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, కావాలని చేయడం. ప్లస్ ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏదో జరుగుతుంది అని చెప్పి అది దాచడానికి ప్రయత్నం అనేది మాత్రం ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక ప్రభుత్వ సమాధానం ఎట్లుందంటే, షాబాజ్ ప్రభుత్వం తర్వాత జైలు అధికారులు ఒకే మాట చెప్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు అని చెప్పేసి. ఒక మంత్రి అయితే ఏదో 5 స్టార్ హోటల్లో లైఫ్ లగ్జరీ అనుభవిస్తున్నాడు, ఆయనకి ఫుడ్ కూడా 5 స్టార్ హోటల్లో ఫుడ్ లాగా అందుతుంది అని చెప్పుకొచ్చాడు. కానీ వీళ్ళు అడిగింది చెప్పట్లేదు, వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు వాళ్ళు. ఆయన లైవ్గా చూపించండి, ఫోటో లేదంటే వీడియో విడుదల చేయండి, కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నించండి, వాళ్ళని కల్పించండి వాళ్ళని అని చెప్పేసి అంటున్నారు. వీటిలో వేటికి కూడా షాబాజ్ ప్రభుత్వము అవును అని మాత్రం చెప్పట్లేదు. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఎలేవ్ అన్న మాటకి నమ్మకానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి జనం కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు రూమర్స్ అనేవి వచ్చినాయి అంటే, ఇది పాకిస్తాన్ చరిత్రే దిక్కుమాలిన చరిత్ర. రహస్యంగా అరెస్టులు చేయడం కానీ, తర్వాత నైట్ ట్రయల్స్ చేయడం కానీ, తర్వాత అకస్మాత్తుగా ఆ నాయకులు మాయమవడం కానీ, ఆర్మీ వర్సెస్ రాజకీయ నాయకులు నడవడం కానీ, ఇదంతా జరుగుతుంది. కొత్త విషయం కాదు. భుట్టోను ఉరిదీశారు, బెనజీర్ భుట్టోను కాల్ చేశారు, నవాజ్ షరీఫ్ని దేశం నుంచి బహిష్కరించారు. అట్లా అక్కడ అధ్యక్షులు కానీ ప్రధానులు కానీ బతికే పని ఉండదు, ఆర్మీయే రాజ్యం అక్కడ. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వంతు వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఈ గతంలో జరిగినటువంటి సంఘటనల వల్ల చూస్తుంటేనే జనంలో భయం అనేది పెరిగింది. ఇమ్రాన్ ఖాన్ కూడా ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఇక ఇమ్రాన్ వర్సెస్ అసీం మునీర్ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇదంతా కేవలం రాజకీయం మాత్రమేనా, లేక పాత పగ తీర్చుకునేందుకు మునీర్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడా అన్నది కూడా ఇప్పుడు డౌట్ అందరికీ. ఇమ్రాన్ ఖాన్ 2019లో ప్రధానిగా ఉన్నప్పుడు అసీం మునీరు ఆ సమయంలో ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు. ఓ రోజు మునీరు పిఎం దగ్గరికి వెళ్ళి, పిఎం హౌస్కి వెళ్ళి, ఇమ్రాన్ ఖాన్ భార్య అయినటువంటి బుష్రా బీబీ అవినీతికి సంబంధించినటువంటి ఆ చట్టాన్ని తీసుకెళ్ళి, ఆ ఫైల్ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టాడట. దాంతో ఇమ్రాన్ ఖాన్ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడట. వెంటనే ఆగ్రహంతో అసీం మునీర్ని ఐఎస్ఐ పదవి నుంచి తొలగించేశాడు. మునీర్ కెరీర్లోనే అది పెద్ద ఆయనకి అవమానం అన్నమాట. ఇప్పుడు చరిత్ర తిరగబడింది, డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా 2022 వచ్చేసరికి ఇమ్రాన్ ప్రభుత్వం పడిపోయింది. మరి అదే అసీం మునీరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ లాంటి విస్తృత అధికారాలు పొందాడు. చాలా పెద్ద అధికారాలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు దేశంలో అత్యంత శక్తివంతుడిగా మారాడు అసీం మునీరు.
మరి విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే ఇది పాత పగకు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇమ్రాన్ పార్టీని చీల్చడం ఒకటి, అతని ఇమేజ్ని నాశనం డ్యామేజ్ చేయడం ఒకటి, ఆయన్ని ప్రపంచం నుంచి ఐసోలేట్ చేయడం ఒకటి, చివరికి ఆయన భౌతికంగా కనిపించకుండా చేయడానికి మునీర్ పక్కా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజం కాకపోయినా మాత్రం పరిస్థితి మాత్రం అదే వైపుకి వెళ్ళిపోతుంది, ఎప్పటికైనా ఇవాళ కాకపోతే రేపటికైనా అన్నట్టు మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుందంటే కోర్టుల పవర్లు తగ్గించేశారు, కోర్టులకి విస్తృత అధికారాలన్నీ తగ్గించేశారు, మిలిటరీ కోర్టులను పెంచిపడేశారు. ఆసిఫ్ మునీర్ ఆధ్వర్యంలో ఉండేవి. ఇక ఇంటర్నెట్ మొత్తం షట్ డౌన్ చేసి పడేశారు. ఎక్కడ ఆందోళన జరిగినా ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తున్నారు. ప్రతిపక్షాలందరినీ జైలుకు పంపించేస్తున్నారు. మీడియా మీద బ్లాక్అవుట్లు పెడుతున్నారు. ఇవి చూస్తే ఓ రాజకీయ నాయకుడికే కాదు, ఒక ఆలోచనను కూడా చంపడం అనే లక్ష్యంగా మునీర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇమ్రాన్ మరి ఇంకా బతికే ఉన్నాడా అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో బతికి ఉన్నప్పటికీ కూడా ఐసోలేట్ చేశారు అన్నది ఒక పాసిబిలిటీ. అంటే సింగిల్ సెల్లో కఠినంగా నిర్బంధించడం కానీ, చీకటి దాంట్లో జైళ్లలో బాహ్య ప్రపంచంతో కనెక్షన్ కట్ చేయటము, ఆరోగ్యం దెబ్బతినిపోతుంది, దానివల్ల మానసికంగా బాగా దెబ్బతింటారు, దాంతో బయటికి చెప్పడం లేదని చెప్పేసి ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకొక పాసిబిలిటీ చూస్తే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఏదో జరిగింది, ఇది అత్యంత సీరియస్. పిఎఫ్ఐ తర్వాత పీటీఐ ఇంటర్నేషనల్ మీడియా అన్నీ ఒకే మాట చెప్తున్నాయి, ప్రూఫ్ చూపించేదాకా ఇమ్రాన్ బతికి ఉన్నాడని చెప్పలేము అని చెప్పి వాళ్ళే డౌట్ పడుతున్నారు. ఈ రెండు. ఇక ఇమ్రాన్కి ఏమైనా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది పాకిస్తాన్లో అంటే, పాకిస్తాన్లో సివిల్ వార్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. పీటీఐ కార్యకర్తలు లక్షల మంది రోడ్ల మీదకి రావచ్చు. అలాగే అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఒక అమెరికా ఇప్పటికే ముందంటే బాగా ప్రేమ కాబట్టి అమెరికాకి ఆర్మీ మీద తీవ్రమైనటువంటి అనుమానాలు అయితే వస్తాయి. దేశం పూర్తిగా అస్థిరం పాలవుతుంది. ఇప్పటికే పేదరికంతో మగ్గిపోతుంది. ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఊపిరి బిగబడి చూస్తుంది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా, ఆయన ఆరోగ్యం ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు చూపించట్లేదు ఆయన కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచుతున్నారు, ఇది నిజంగా భద్రతా కారణాల దృష్ట్యానా లేకపోతే పాత పగకు మునీరు ప్రతీకారం తీర్చుకుంటున్నాడా అన్నది. ఏదైనా సరే ఇమ్రాన్ ఖాన్ని కెమెరా ముందుకు తీసుకొచ్చే వరకు కూడా ఈ మిస్టరీకి అనేది ఎండ్ కార్డ్ అయితే పడే అవకాశాలు అయితే లేవు. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే పాత చరిత్రను చూస్తే మునీర్ లాంటి వాళ్ళు సైనికాధికారులతో రాజ్యమైంది అక్కడ. పాకిస్తాన్లో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడని మీరు అందరూ భావిస్తున్నారు? దయచేసి మీ కామెంట్స్ని కింద తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.